గారు. హలో, అదేంటి అక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉన్నాం, ముగ్గురు సరిపోలేదు. జనంలోనే ఉన్నాం, జనంతో ఉంటాం. సో ఫస్ట్లీ మన గ్యాంగ్ కి ప్రదీప్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? వీళ్ళేంటి ఇలా తొడలు కొట్టి కొట్టి సన్నగా అయిపోయిందా ఏంటి? వీళ్ళు కొట్టి కొట్టి సన్నగా అవడం ఏమో కానీ ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎర్రగా కూడా అయ్యి ఉంటాయి. సో ఒక పని చేద్దాము, షో us one little bit of a formation so that we five also will do it. Well done, super. Thank you, boys. Thank you so much. Wonderful, wonderful. What a wonderful talent. And ఇవాల్టి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇలాంటి ఒక అద్భుతమైన యాక్ట్ మీరందరూ చేసి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అసలు విషయం మనం మాట్లాడుకున్న దాంట్లో 3 చెప్పాను. ఫ్లవర్ ఫార్మేషన్ చేశారా? చేశారు. రౌండ్ 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 గా వచ్చేసి ఇలా ఊగింది. ఓకే, ఫ్లవర్ చేసి. ఇండియన్ ఫ్లాగ్ చేశారు. ఓకే, టైటానిక్ షిప్ ఏదమ్మా? ఇప్పుడు మనం కూడా చేసాం కదా. ఏంటి షిప్ ఇట్టుంటది ఏంటి? ఇన్ని కొమ్ములు ఉంటాయి షిప్ కి. అందరు కలిసి ఇలా లాస్ట్ ఉంటారు. ఎడ్జ్కి ఇలా అన్నారు, ఈ ఎడ్జ్కి ఇలా అది మా అన్నారు. డిజైనర్ అలా డిజైన్ చేశాడు. లేదు, మా డిజైనర్ వేరేగా చేస్తాడు ఎప్పుడు. సో ఫస్ట్ దానికి 3 lakh చేశారు ఛాలెంజ్. ఇంటూ 10 times 30 lakh rupees. అండ్ సెకండ్ వన్ కూడా ఎస్ అని చెప్పారు, అక్కడ కూడా 3 lakh ఛాలెంజ్ చేశారు, 30 lakh rupees. అండ్ లాస్ట్ వన్ ఉన్నదంతా ఊడ్చి 4,60,000 పెడితే అలా పడింది. సో దానివల్ల అది మొత్తం పోగా మన దగ్గర ఇప్పుడు మిగిలింది 60 lakhs rupees. కంగ్రాచులేషన్స్. 60 లక్షలు. తలకాయకి 15 లక్షలు చొప్పున వచ్చింది మీకు. సో మీ నలుగురికి చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. అండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మా కొబ్బరిమట్ట టీం సూపర్ సక్సెస్ సాధించాలి. లాస్ట్ టైం చాలా మంది హీరోస్ స్పూఫ్స్ లా చేశారు. అండ్ ఈసారి కూడా ఇంకొన్ని స్పూఫ్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఇదంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం అని ప్రేక్షకులందరికీ అర్థమైంది. అండ్ మా సంపూర్ణేష్ బాబు వచ్చిన తర్వాత మేము సాధారణంగా టాటా బాబాయ్ గుడ్ నైట్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆయన వచ్చిన తర్వాత కొంచెమైనా తేడాగా ఉండాలి, కొంచెమైనా వెరైటీగా ఉండాలి. ఓకే, ఈసారి ఇందాక ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేశారు. ఈసారి మాత్రం ఓన్లీ ఎస్ మీద కానీ నో మీద కానీ ఛాలెంజ్ చేస్తారు. 1,50,000 rupees. గెలిస్తే ఇంటూ 5 times ఇస్తాను. నేను స్టేట్మెంట్ చెప్పడానికంటే ముందు మామూలుగా మనం తెలుగు సినిమాలు బాగా చూస్తాం. తెలుగు సినిమాల్లో ముగ్గురు మునగాల సినిమా చూసారా? ఎవరు హీరో? చిరంజీవి గారు. ట్రిపుల్ యాక్షన్, వెరీ గుడ్. ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాం, తక్కువ చూస్తూ ఉంటారు. చార్లీస్ ఏంజల్స్ చూసారు మీరు? ఆ ముగ్గురిని నేను ఈ రోజు ఇక్కడికి తీసుకొస్తున్నాను. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సాంగ్ కి తగ్గట్టు వాళ్ళ వింగ్స్ కలర్స్ మారుతాయి. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు యానిమల్స్ ఫార్మేషన్స్ చూపిస్తారు, అంటే యానిమల్ ఫేసెస్ మనకి కనిపిస్తాయి. అండ్ నెంబర్ 3, 20 సెకండ్లు ముగ్గురు కలిసి మిడ్ ఎయిర్ లో పర్ఫార్మ్ చేస్తారు. గాల్లో కొంచెం, అంటే నేల మించి ఒక 5 feet వితౌట్ రోప్స్. ఎవరైనా ఎత్తుకుంటారని అడుగుతున్నాడు. మీకు ఆ ఛాన్స్ లేదు. వాళ్ళు ఈ 3 కలిపి ఒక స్టేట్మెంట్. 3 ఎస్ అని అనుకుంటే ఎస్ మీ పెట్టాలి, 3 ఏ ఒకటి జరగకపోయినా నో మీ పెట్టుకోవాలి. లేడీస్ డామినేషన్. సో లేడీస్ డెసిషన్ అయితే మీరు విన్నారు. ఒకవేళ కనుక మీరు రాంగ్ అయితే గ్యారంటీ టాస్క్ ఉంటుంది. 1.5 lakhs ఎస్ మీద పెడుతున్నారు. అవును. అవునా? ఎన్ని వారాలు మోసం చేస్తావా జనాలు? ఓకే, హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు యువి ఏంజల్స్ ఫ్రమ్ లండన్.
వండర్ఫుల్ అండ్ వాట్ ఎ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద బ్యూటీస్ అంటే ఆల్రెడీ బటర్ఫ్లై అంత బ్యూటిఫుల్ గా ఉంటే ఆ బటర్ఫ్లై గెటప్ లో ఇలాంటి ముగ్గురు ఏంజల్స్ వచ్చి పర్ఫామ్ చేయడం అంటే యాక్చువల్ గా ఇంత బ్యూటిఫుల్ ఫేసెస్ కి మాస్క్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు బికాస్ వీ డోంట్ వాంట్ మాస్క్ బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ బ్యూటిఫుల్ ఫేసెస్. అదేంటి నేను చెప్పగానే అమ్మాయిలు ఫాలో అయిపోతారు. వావ్ సూపర్. సో ఈ ఏంజల్స్ లండన్ నుంచి వచ్చారు స్పెషల్లీ మన కోసం ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి. చిన్నప్పుడు బటర్ఫ్లైని పట్టుకోవడానికి ప్రయత్నించారు కదా చాలా మంది. అయినా మనందరం ట్రై చేస్తాం వాటిని అండ్ ముట్టుకున్న వెంటనే కలర్స్ కి రంగులు అంటుకుంటాయి. వీళ్ళు కూడా ముట్టుకుంటే మాసిపోయేలాగా భలే ఉన్నారు చాలా అద్భుతంగా. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? 3 years. 3 years. Other than English, do you speak other languages? Telugu? No. No? Very easy language. Very friendly and lovable language, Telugu language. You know Telugu films, movies? Do you know Superstar Pradeep? Yes. Yes, you know. తెలుగు నేర్చుకో. ఆవిడకి తెలుసు. నేను తెలుగు కూడా వింటాను. ఇంకెవరో తెలియదు. So, I'll say one dialogue. You just repeat it. చూడు. Churu. ఒకవైపే చూడు. ఒకవైపు చూడు. ఇంకోవైపు ఇంకోవైపు చూడాలనుకోకు. చూడననుకోకు. పోతావు. పోతావు. మాసిపోతావు. మాసిపోతావు. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సో ఇదే ఫీల్ తో చెప్పిద్దాం మనం. ఓకే, ఫీల్ తో చాలా బాగా చెప్తున్నారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదారి